పార్టీలు ఏమైనా సర్పంచ్లకు ఎంపీటీసీలకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండల పరిషత్ సమావేశానికి ఎమ్మెల్యే బొమ్మిడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ హయాంలో నర్సాపురం మొగుల్తురు మండలాల్లోని భారీ మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసి అక్రమాలకు పాల్పడిన వారి భరతం పడతామంటూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వారికి మీరు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పనులు చేశారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ సీఎం కానీ, మా కూటమి ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. ప్రజలందరూ ఒకటే, ప్రజలందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, పార్షియాలిటీ కోసం, పక్షపాతం కోసం మీరు మాట్లాడవలసిన లేదు. అభివృద్ధి కోసం మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ చేశారు అభివృద్ధి? ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడకండి. అభివృద్ధి ఏ రకంగా ఉంది? నేను ఆల్రెడీ వాటర్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత టీం పనిచేస్తున్నా కూడా ఆ పంచాయతీ పరిధిలో కూడా ఆ స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు వాటర్ తాగే పరిస్థితి మన లేదు. నేను కళాలు నేను చూస్తున్నాను. నేను రివ్యూస్ పెడుతున్నా డిపార్ట్మెంట్ అందరూ.